హాయ్ కిషోర్. హాయ్ విజ్జి. ఇంకొక దోహా ఏదైనా ఎవరిదైనా చెప్తారా? తప్పకుండా చెప్తా విజ్జి. రోజు ఎవరిది చెప్తున్నట్టుగా చెప్తారు? ఇవాళ కూడా కబీర్ దాస్ దోహా చెప్తాను నీకు. చెప్పండి ప్లీజ్. కబీర్ దాస్ జీవాత్మ పరమాత్మ వాటి సంబంధం గురించి ఒక మంచి దోహా చెప్పారు, అది నీకు వినిపిస్తాను. ఓకే. ఒక చెరువు ఉంది, చెరువులో ఒక కుండ ఉంది, కుండలో నీళ్లున్నాయి. దానికి ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, జలమే కుంభ్, కుంభ్ మే పానీ, బాహర్ భీతర్ పానీ, ఫూటా కుంభ్ జల జలహి సమాన, దునియా జానే నాహి అన్నారు. అంటే ఎప్పటి వరకు అయితే నీకు చెరువులో నీళ్లు ఉన్నాయో అవి చెరువులో నీళ్ళని, చెరువులో ఉన్న కుండ లోపల నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కుండలో నీళ్ళని అంటాం. చెరువులో నీళ్లు, కుండలో నీళ్లు. ఎప్పుడైతే కుండ విరిగిపోతుందో ఆ నీరు ఈ నీరు కలిసిపోయినప్పుడు నీరంతా చెరువులో నీళ్ళు అయిపోతాయి, ఇంకా కుండలో నీళ్లు ఉండవు. అలాగే ఎప్పుడైతే జీవాత్మ నుంచి ఈ ఊపిరి బయటికి వెళ్ళిపోతుందో ఇది పరమాత్మలో కలిసిపోయినప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ ఆయన అలా ఇచ్చారనమాట. చాలా మంచి దోహ, బ్యూటిఫుల్ గా. ఆ దోహా పూర్తిగా ఒకసారి చెప్పండి. జల్ మే కుంభ, కుంభ మే పానీ, బాహర్ భీతర్ పానీ, ఫూటా కుంభ జల్ జలహి సమాన, దునియా జానే నాహి. ఇది క్యా బాత్ హై. మంచి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రేపు